రాధాదేవి గారు గానామృతంలో తెలియచున్నారు. నాథ, పతి అనురాగములు సంపూర్ణంగా పొందిన పడకకి ఆనందము ఆహ్లాదము కాక మరేముడును. కానీ నాదొక సందేహం. దేవి గారు ఇంకా సందేహాలు ఉన్నారు. నిన్నటి పురాణ గోష్ఠిలో తమరు వచించిన శ్లోకములకు అర్థం వివరింపలేదు. అదే నా సందేహము. మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చినారు. సముద్రమునందు తిమింగలాది భయంకరమైన జలచరములు పడబాటి మాత్రమే కాదు, ముత్యములు రత్నములు కూడా దొరుకుతాయి. అందువల్లనే అట్టి భార్య మగనికి ప్రత్యక్ష నరకమని కూడా చెప్పవచ్చును రాదా. కాలు వ్యక్తినతోనే కాంతుని పెడవేడి నిన్ను సంసారం రెండు చేసి తన మగను రామ రామ ఇక అది మీ ఆడవారి లక్షణం. మీరు చెప్పినది యథార్థమే. పోనిండు, ఆ సంగతి నాకెందుకు.
మాకు బోధపడినది. ఏమిటి? ఇప్పటి వరకు మా ఆడవారిని దుయ్యబట్టారు. ఉమ్. మరి మీ పురుషులలో మాత్రము భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా? అట్టి మహానుభావులు ప్రబుద్ధులు మాత్రం లేరా? ఆ. అనే కదా నీ సందేహం. అదియే. లేకేమి రాధా, ఆ మహానుభావులు కలరు రాధా. మీలో అర్ధభాగమైన మమ్ములను ముమ్మాటికి తమ ఇంటి దాసిగా తలచువారు. ఇంటికి మాటికి చిరబులలాడుతూ ఎన్నో మనోరథ ఏర్పించువారు. పడపు రచ్చల ఇంద్ర మానిసి ధర్మభక్తి గణనను మంచి పడెడువారు. అది సృష్టి రహస్యములో ఒకటి అని నా నమ్మకం. రూపవతి అయిన యువతికి రూపహీను, శుభ్రకలి అయిన యువతికి శుద్ధమూర్తి. ఇటుల వ్యత్యస్తము మూర్తి ఇంతులను ఆ భగవంతుడు మాత్రము నన్ను అట్టి సోదరుల పాలు చేయక ఎంత అజ్ఞానవశమని పలుకుచుంటివి రాధ. అజ్ఞానమా? ఆ? ఈ యవ్వనము, ఈ సౌందర్యము, ఈ పాండితి పటిమలు, భోగ భాగ్యములు, అష్టైశ్వర్యములు ఏమియు శాశ్వతము కానే కాదు రాధ. మరి నీకు తెలియదా రాధ? హరిశ్చంద్రో నలో రాజా పురురవ పురుగుత్సవ సకల కార్త వీర్యాచ్చ క్షణైతే చక్రవర్తిన
ఆరుగురు పురాణ పురుషులు ధీరోధాత్తులు, ధర్మానికి ప్రతిరూపాలు. అటువంటి వారిని సైతము విధి ఆవహించి వదలక సర్వనాశనము చేసినది. కనుక మనమెంతరా కాలం అవిచ్ఛిన్నమైనది, మిగుల ఒక్క బుద్ధి గలది. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరా? చెప్తున్నావు కదరా కాలమలా ఇప్పుడే ప్రారంభించామన్నయ్య. అయినా నేను ఇంత ఆలస్యమైనది ఏమి? అమ్మాయి, నా అవస్థ ఏమి చెప్పుతున్నావు? ఏం
పైన పట్ట వేసుకొని నడవడానికి వచ్చేసరికి పడిపోయినట్లు మీ వదిన పడబడి ఇంటిలో నుండి శుక్రాంతి మీద అయినా వెనుకకు ముందున వచ్చి మనసు సరి చేసుకుని వీటి భూములకు వచ్చేసరికి పిల్లి ఎదురైనది. పిల్లి ఎదురైంది. ఎదురు లోనికి పోయి మీ వదిన నువ్వు తిట్టి మా వదినే పైపట్ట కాస్త దండములైతే సేపు చాప మీద చేతిలో పడి మరలా ప్రయాణమై వీటి భూములకు వచ్చింది కదా. ఏమయ్యా మరలా మరి యొక్క దుశ్శకనమా ఏమి? మరేమి నంది నాచారము క్రొత్తకుండా చేతముచ్చుకుని దుశ్శకన పొలం ఉరకపోవునా ఏడి కనుక వచ్చేసరికి నా వాడు కాస్తాను అయిపోయినాడు. అయినా మిత్రమా నాయన గారు పట్టణం అంతా వీళ్ళకి ఏది కావడం మిత్రుడు పెట్టినారు కానీ ప్రతిదినము వచ్చి వంటి వాండకు బహు కష్టముగా ఉన్నదయ్యా. అంత ముందు ప్రాంతంలో ఉన్నట్టు అరువుగా పడవాడు ఎగుల భాగం నుండి ఊడిపడి నన్ను ఇవ్వడం వేసినాడు. కానీ ఏం లాభం? దాని తల్లి పొట్టు పోకలు తీసుకున్న పొలం మరలా దయ్యం ఇచ్చిన ప్రత్యక్షమైంది. ఎట్లు మిత్రమా? ఎట్లేమిటి వినవలసిన పురాణం కొంత విఫలమైపోలేదు కదా మిత్రమా. నీవు వినవలసిన పురాణం ఏమీనూ మించిపోలేదు. ఇంకా నిన్నటి పతివ్రత ధర్మ కర్తములోనూ విన్నారు. అదిగో అదే నాకు కావాల్సింది. మిత్రమా నీవు పురుషుడు అవును, నీకు ఆ సందేహం కుదరదు. పతివ్రత ధర్మముల కర్తముల పట్ల మీకంత పామరమెందులు కానీ మాకు సందేహము గోచరిస్తున్నది. నా నిమిత్తం అనుకుంటివా? నా భార్యకు ఉపదేశించిన నిమిత్తం. అపదరం ఇది మాత్రము చక్కగా చెప్పిందివయ్యా. ఇతరులకు మందు తెలుపక ప్రతివాడును వైద్య శాస్త్ర ఫలిపోనులే. ఇతరులకు నీతి గరుపగా ప్రతివాడును నీతి శాస్త్ర పారకులే. మీ ఆయన గారు చిలుక కానీ పురాణము అన్నయ్య ఇప్పుడే చదువుతున్నాను. ధనీ అధను రూపసి నొప్పనివాడు వరాలకు ఎంతైనా పద్యము మిత్రమా. ఈ పద్యమ తర్వాత మెల్లగా వెళ్ళవేసేది కానీ దీని అర్థమంటే రెండు మూడు తీసి చెప్పము. భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము, ఆరోగ్యవంతుడు కానిము అనారోగ్యవంతుడు కానిము, భార్య అతనిని భక్తితో సేవింపవలేనని ఆ పద్యం యొక్క భావమయ్యే. మహానుభావుడు కవిపురంలో ఏం పద్యము చెప్తున్నాడు. ఇప్పుడు అతడు బ్రతకీయంగా పండవేసి పట్టడు పంటదార నోట కూరకపోతున్నా. ఈ పద్యము తీసుకుని పోయి మా ఇంటి దానికి వినిపించిన తర్వాత దాని నోరు మరి లేవదు. మా ఇంటి అతడు వ్యాపారి కోసం మూడో పెండ్లి పెండ్లాము. ఎన్నో పెళ్లి పెళ్ళవన్నయ్య? మూడవ పెండ్లి పెండ్లాము. కంటే కాసుల పేరు అవేమో వాని పేరు నాకు రావు. మీద నుండి కింది వరకు ఏమేమో తగిలించుకుని పురాకి బొమ్మలాగా బొమ్మలో నిలుచుండినప్పుడల్లా మా పాడకట నాకు ఆ పిల్లను చూపి తనకు నేను ఆ విధంగా నిజం రోయలేకపోయిందన్నాడు. ఆ మాటలు, ఆ ముక్కు విరుపులు, ఆ మూతి విరుపులు, విసవిసలు, రొసరొసలు ఏమి చెప్తున్నాయ్యా? ఆ పైన నా కన్నులు కొట్టగలనుగా, ముక్కు పొడముకుట, దవడలు చప్పి దవడలుగా, నేను మాట్లాడిన తుంపల తుపానట. పల్లకీలో తల ఉంచుకుని కూర్చున్నది 10 కాళ్ళు అందుకేనట. భర్త ఎంత కురూపి అయినను భార్యాతిని కాళ్ళు పడికి నెత్తిని చల్లుకుని తీరవలసిన ప్రాణములు ఇట్లు ఘోషించుతుందా. దానికి అజ్ఞానమేమో ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. అన్నయ్య గారు, మా వదిన గారు కూడా చక్కగా చదువుకున్న వారే కదా. అదేనమ్మా ఇప్పుడు వచ్చిన చిక్కు. అంతేనా? అందుచేతనే దానికి ఇంత అదిరిపాటు. అయినది ఇప్పుడు ఆడంగులు కాదు, మర్యాదలు మాసిపోయినవి, కట్టుబాట్లు కాలిపోయినవి, ఎక్కువ సిక్కులు ఏట కలిసినవి, 10 పాటలు పట్టడ కలిసినవి, పనికి మాలిన వేషములు, పట్టరాని రోషములు, రసలకెక్కే రాజాంతములు, సింహదాటి సిద్ధాంతములు. ఎలా ఇక కొంతకాలం ఇట్లు గడదినచో మగవాడి వాడు మన్నే. అబ్బాయి గొడవ మంగళ
అయ్యా ఇదిగో వస్తున్నా. ఎందుకు మామగారు స్వయంగా వచ్చి పిలిచినాడు? ఇది ఎంత ఇందాక మాత్రమే. అంతేనా? అదిగో మాటల్లోనే వస్తున్నారు. నేను పురాణం ముందుకు వేసి నాకు ప్రయాణం సిద్ధము చేయండి. నేను శీఘ్రముగా తండ్రి గారి కార్యస్థానముకు వెళ్ళవలసింది. అయ్యో దేవుడా, వృద్ధం అవనే లేదు, భోజనాసం లేదు, అప్పుడే ఉన్నది. మరేమీ లేదు మిత్రమా. నేటి నుండి తండ్రి గారు వ్యాపారమంతయు ప్రత్యేకముగా నా పైన పెట్టి తాను విశ్రాంతి కైకులను చేర్చుకున్నారు. ఏదో వచ్చినందట శీఘ్రముగా రమ్మని ఆజ్ఞాపించినారు రాక. అలాగైనా మీకు కార్యభారం అధికమై ఆయాసం కలుగునేమో నాథా. నాకు అదే సందేహం కలుగురాక. కానీ ఏం చేయను, తండ్రి గారికి విశ్రాంతి కలిగించిన నిమిత్తము తల యొక్క దొరుకుతున్నాను. నేను లోనికి మీకు దుస్తులు సిద్ధం చేశాను. అట్లయినా మిత్రమా, చిన్ననాడు మా నాన్నగారికి నేను కావాల్సినంత విశ్రాంతి కలిగింది. చాలా అదృష్టవంతుడు మిత్రమా. ఎట్లుంది లేని ఆయన పొడవు ఉన్న పనులు బట్టి స్వయముగా పొడవు చేసుకున్న వస్తువులు నివారించిన భోజనం కింద తింటే జంపాల వెంకటేశ్వర్లు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు అనుగ్రహించారు. వారు నా భగవంతుడు ఎల్లవేళలా కాల్చి కాపాడాలని ప్రార్థిస్తున్నాను.